ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు ఊపందుకున్నాయి. ఓవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాబోయే వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేడు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని తెలిపింది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలలో పనిచేసే రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఇది క్రమంగా బలపడి 27వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అనంతరం వాయుగుండంగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని సమీపించవచ్చని భావిస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో 23 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శుక్రవారం సాయంత్రానికి పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో అత్యధికంగా 97.7 మిల్లీమీటర్లు, తిరుపతిలో 77.7 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా కార్వేటి నగర్లో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ రిపోర్టరు నందకుమార్ అందిస్తారు. నందకుమార్, చెప్పండి, వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ఆంధ్రప్రదేశ్ కి ఈ యొక్క వర్షాలు అధికంగా ఉన్నట్టుగా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే సూచించడం జరిగింది. మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు రాష్ట్ర ఉన్నతాధికారులందరికీ కూడా ఈ ఐఎండీ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఈ యొక్క అల్పపీడన ద్రోణి మరొక వారం రోజులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనకున్న తాజా సమాచారం మేరకు ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకైతే కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులకి ఐఎండీ అధికారులు తెలియజేశారు. అలాగే కొంత మేరకు కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలియజేశారు. అయితే కొంత మేరకు అంటే 3rd గ్రేడ్ లో ఆరెంజ్ జోన్ లోనైతే కడప, అన్నమయ్య, చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే తెలియజేసిన నేపథ్యంలో అయితే ఈ యొక్క అల్పపీడన ద్రోణి ఈ వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అధికారులు ఎవరైతే రైతులకి, రైతు కూలీలకి ముందుగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే భారీ వర్షాలు కురిసే ఎటువంటి జిల్లాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఉన్న ఈ యొక్క విపత్తు శాఖ ఏదైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన బలగాలు కూడా ఏ జిల్లాలపైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ యొక్క గండి కొట్టే అవకాశం ఉన్నదన్న దానిపైన ఇప్పటికే సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అదే నేపథ్యంలో చూసుకుంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ యొక్క రిజర్వాయర్ల యొక్క ఇన్ఫ్లో, అవుట్ఫ్లో కూడా మొత్తం చెక్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పైనుండి వచ్చే ఈ యొక్క వర్షాల వల్ల ఈ ప్రాజెక్టుల పైన ఈ వర్షాభావం అంటే వరదలు ఎక్కువగా అవకాశం ఉన్నదో వాటన్నిటినీ కూడా
అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ యొక్క విద్యుత్ కి సంబంధించి ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా కొంత మేరకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సమాచారం అయితే అందించారు. మత్స్యకారులు ఎవరైతే ఈ యొక్క వేటకు వెళ్లారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే శాటిలైట్ ఫోన్స్ ద్వారా దగ్గరలో ఉన్న జెట్టి దగ్గరికి వచ్చే విధంగా కూడా ఇప్పటికే వాటికి శాటిలైట్ ఫోన్స్ ద్వారా సమాచారం అందించారు. ఏదేమైనప్పటికీ కూడా వరుస అల్పపీడనాలు, వాయుగుండాల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రజలకి సమాచారం కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు కూడా ఈ యొక్క ఐఎండీ ఇస్తున్న సూచనలు, హెచ్చరికల మేర ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నందకుమార్.